నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు తక్షణం చెల్లించాలని లేనిచో మా సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్న రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ జగిత్యాల జిల్లాలో సర్పంచ్ల ఆందోళన పాత పద్ధతిలో చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ మేడ్చల్ జిల్లా కుక్కట్పల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందని భర్త పోలీసులకు ఫిర్యాదు కామారెడ్డి జిల్లాలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శాకంబరి అవతారం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ ఇక డీటెయిల్స్ చూస్తే కంటోన్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి హైదరాబాద్ ఉస్మానియా తదితర ఆసుపత్రుల్లోని శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 3 నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో ఏఐటియుసి ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మెను ప్రారంభించామని రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ తెలిపారు తక్షణం జీతాలు చెల్లించాలని లేనిచో మా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు ఇదిలా ఉండగా కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఆవాజ్ దేహం ఏక్ హై అంటూ పెద్ద పెట్టు నినాదాలు చేశారు కాంట్రాక్ట్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి లక్ష్మీబాయి అధ్యక్షులు బి రమేష్ సెక్యూరిటీ గార్డులు అధ్యక్షుడు ఏ సురేష్ తదితర నాయకులు సమ్మెలో పాల్గొని ప్రసంగించారు వీరి సేవలు నిలిచిపోవడంతో రోగులు నానా అవస్థలకు గురయ్యారు గాంధీ ఉస్మానియా నీలపరు పేట్లకూరు కోటి మెటర్నిటీ ఫీవరు సరోజినీదేవి హాస్పిటల్ నాంపల్లి హాస్పిటల్ ఇంకోటి హాస్పిటల్ ఇట్లా దాదాపు మలక్పేట హాస్పిటల్ మొత్తం ఒక 15 దాకా పెద్ద హాస్పిటల్ అట్లాగే ఒక 10-15 దాకా డిస్పెన్సరీ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కాంట్రాక్ట్ శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎజిల్ కాంట్రాక్ట్ కింద పనిచేస్తూ ఉన్నారు ఈ కార్మికులకు గత 2 నెలల నుంచి జీతాలు రాలేదు అనే విషయాన్ని మేము గత నెల ఈ నెల జూలై 3వ తారీఖు నాడు డిఎంఈ అధికారులకు కాంట్రాక్టర్లకు నోటీస్ ఇచ్చి 3 రోజులు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది అధికారులందరూ కూడా మాకు హామీ ఇచ్చిర్రు వారం రోజుల్లో మీకు జీతాలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పద్ధతుల్లో వాళ్ళకు ఆ రోజు నిరసన కార్యక్రమం విరమించడం జరిగింది వారం అయిపోయింది 10 రోజులు కూడా దాటినటువంటి పరిస్థితుల్లో కార్మికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు తినడానికి ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి బస్ కిరాయిలకు కానీ లేదంటే పిల్లల ఫీజులు చెల్లించడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళొకసారి నోటీస్ ఇచ్చి మేము ఈరోజు సమ్మె కార్యక్రమం చేపడతా ఉన్నాం హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో దాదాపు 3000 మంది కార్మికులు చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజు కూడా ఒక రోజు జీతం లేట్ కాదు కాంట్రాక్ట్ కార్మికులు 2 నెలలు అయిపోయి 3వ 2 నెలలు వస్తున్నా కూడా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి అధికారులు ఆలోచించాలి మీ కార్మికులందరూ కూడా పనిచేసి వాళ్ళందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని పనిచేస్తే ఆసుపత్రి ఇంత శుభ్రంగా ఉంది కానీ వాళ్ళ జీతాలు ఇచ్చేదే తక్కువ జీతాలు ఆ జీతాలు కూడా నెల ఇవ్వడానికి ఇబ్బంది పడి మాకు ఇవ్వకపోతే మేము ఎట్లా ఇబ్బందులు ఎదుర్కోవాలి మా సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా సమస్యలను వాళ్ళు పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే జీతాలు ఇస్తే తప్పితే ఈ రోజు నుంచి పనిలోకి వెళ్ళే పరిస్థితి లేదు అన్ని ఆసుపత్రుల్లో కార్మికులు కూడా జీతాలు అకౌంట్లో పడేదాకా వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళే పరిస్థితి లేదు జీతాలు ఇస్తేనే మేము డ్యూటీలు చేస్తామని చెప్పి వాళ్ళకి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన జరుగుతున్న ముఖ్యమంత్రి స్వచ్ఛ హరిత మిషన్ పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమాన్ని బహిష్కరించి సర్పంచ్లు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప సర్పంచ్లకి చెక్ పవర్ రద్దు చేసి పాత పద్ధతిలో చెక్ పవర్ ఇవ్వాలని సర్పంచ్ల డిమాండ్ చేశారు జగిత్యాల గొల్లపల్లి ప్రధాన రహదారిపై సర్పంచ్లు ధర్నాకు దిగారు ధర్నా చేస్తున్న సర్పంచ్లను డీఎస్పీ వెంకటరమణ ధర్నా విరమించాలని కోరారు సర్పంచ్లు వినకపోవడంతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు కుక్కట్పల్లి కేబీహెచ్పీ కాలనీ రోడ్ నంబర్ 5 లో దారుణం చోటు చేసుకుంది 35 సంవత్సరాల కనజాల సత్య శిరీష ఆత్మహత్యకు పాల్పడింది
శిరీష స్థానికంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. అప్పుల బాధ తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త గోపాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్య చేసుకున్న తన ఇంటిని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా లేక ఆత్మహత్యేనా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శాకంబరి అవతారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి ముందు ప్రత్యేక ఆకృతితో కూరగాయలతో అలంకరించారు. అమ్మవారికి అభిషేకం, హారతి అనంతరం ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని దీవెనలు పొందారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, గ్రామ కుల పెద్దలు అందరూ కలిసి సాంప్రదాయంతో పాటు ఆటపాటలతో వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు మరియు గ్రామ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని గ్రామ దేవతకు పూజలు నిర్వహించి వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దొంతరవేణి లింబద్రి అనే యువకుని భార్యతో తన సొంత అన్న అయిన గ్రామ ఉప సర్పంచ్ దొంతరవేణి శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకుని తన భార్యను తనకు కాకుండా చేస్తున్నారని మీడియాకు ముందుకు దొంతరవేణి లింబద్రి అనే యువకుని భార్యతో తన సొంత అన్న అయిన గ్రామ ఉప సర్పంచ్ దొంతరవేణి శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకుని తన భార్యను తనకు కాకుండా చేస్తున్నాడని మీడియా ముందు దొంతరవేణి లింబద్రి కన్నీటి పర్యంతమయ్యాడు. ఆడి జాగ్రత్తం చేసింది కాబట్టి అతను చెప్పాలి, ఇతను ఏం చెప్తున్నావు సమాధానం? అందరూ మహిళలందరూ ఏమైంది
ఇచ్చట్టు మాట్లాడతాడు వాడు పనికిరాడు. ఉప సర్పంచ్గా అట్లాంటి వ్యక్తి మనకు పనికిరాడు. సంత మరదలు చేసి పిలిపిస్తే సైలెన్స్ కూకోరి. ఎవిడెంట్ ఉంటే నువ్వు ఎక్కడికి పోతావు, ఎస్పీ దగ్గరకు పోతావు, సిఐ దగ్గరకు, ఎస్ఐ దగ్గరకు పోతావు అంటుంటారు. ఊళ్ళో సర్పంచ్కి చెప్పినా, సర్పంచ్కి చెప్పినా వస్తలేదా? సర్పంచ్కి చెప్పిన సార్ 3 సార్లు, ఇది మూడోసారి చెప్పినా కూడా రాలేడు. నేను ఇప్పుడు అంటుండు, మళ్ళీ ఇవాళ ఏమంటుండు, మొన్న రేళ్ళు మంగళవారం రోజు రమ్మన్నాడు, సండే రోజు వస్తే ఇవాళ ఏమంటుండు సర్పంచ్ సార్ అంటే ఫోన్ చేసి చెప్తుండు నేను రాను ఏం ఆధారం ఉన్నాయో తీసుకొని పోవా అంటుండు. ఎక్కడ ఏది చేసుకుంటాడో చేసుకోపో అంటుండు సార్. నాకు ఇవ్వాలి వెనక ముందు ఇవ్వలేరు సార్, అందుకనే అంటుండు అట్లా. దేని గురించి అంటుండు అట్లా? మెదక్ జిల్లాలోని టేక్మల్ మండల్ బోడ్మెట్పల్లి గ్రామంలో 239 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూములలో పట్టా పాస్ బుక్కులో అవకతవకలు ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఆధ్వర్యంలో భూమిని సర్వే చేయడం జరిగింది. ఇందులో భాగంగా మండల ఎంఆర్ఓ గ్రేసీబాయ్, ఆర్ఐ హనుమంత్ రెడ్డి, విఆర్ఓ కదీర్, మహేష్, సర్వేయర్ బిఆర్ఓ విక్రమ్, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈ సర్వే ద్వారా మేము మొత్తం రికార్డుకి సర్వే కంప్లీట్ అయినాక ఆన్లైన్ కూడా వీళ్ళ సర్వే నెంబరు ఎక్స్టెంట్తో సహా ప్రతి పట్టేదాన్ని ఆన్లైన్ చేయబడుతుంది. ఈ సర్వేలో మా సర్వే టీము, డిఐ గారు, మా ఆర్ఐ గారు, లోకల్ పట్వారి అందరూ కలిసి ఇది ఎన్ని రోజులు శనివారం నుంచి స్టార్ట్ అయింది, ఇంకా 2 రోజులు 3 రోజులు పట్టినా కూడా ఇది మొత్తం కంప్లీట్ చేసి రికార్డుకి ఎక్కిస్తామని ప్రజలందరికీ చెప్తున్నాను. అందరికీ బుడిమట్పల్లి గ్రామ ప్రజలందరికీ చెప్తున్నాను. వేరే దాంట్లో పోతే కూడా తెలిసిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకని ఊళ్ళో ఉంటే వాళ్ళ దాంట్లో అయ్యేటట్టు చూసుకోవాలి. అది అందుకనే కదా మంచిగా తిరుగుతారు, లొల్లి లేదు, లొల్లి అట్లా లేదు. లేకపోతే జర కొంచెం పోతుంది అన్నకి అట్లా ఇట్లా వడ్డీ అవుతుంది అవసరం. అదే చూసుకోరు ఓల కబ్జాలు వాళ్ళు పెట్టుకుంటారు, కరెక్ట్ పోతారు, ప్రాబ్లం అవుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవునిపల్లి భగత్ సింగ్ 38వ వార్డులో హరితహారంలో భాగంగా కాలనీ వాసులు ఇంటింటికి మొక్కలు నాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్రావు, మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ కృష్ణారాజు, కాసర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవునిపల్లి గ్రామ పరిధిలో భగత్ సింగ్ కాలనీలో 200 మొక్కలను నాటడం జరిగింది. ఈ 200 మొక్కలను కూడా వీటికి త్వరలోనే అంటే 2-3 రోజులు కాసర్ల స్వామి ఈరోజు ఇక్కడ కార్యక్రమం భగత్ సింగ్ నగర్ కాలనీ కామారెడ్డి పరిధి నందున్నటువంటి కాలనీలో మొక్కల పెంపకానికి ఈరోజు ఈ కాలనీ నివాసులు అందరం కలిసి మొక్కలు పెట్టడం జరిగింది. దీనికోసము కాలనీ నివాసులు మాకు సహకరించారు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి చాలా ఆనందంగా ఉంది. మొక్కలు నాటితే భావితరాలు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరు గ్రామంలో ఘనంగా హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, ఆలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం, సర్పంచ్లు శ్రీలత, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
స్వరాజ్యం నా జన్మ హక్కు అని గంగాధర్ తిలక్ గారు ఎలా అన్నారో మన కేసీఆర్ గారు తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణ అంటే ఆయన రాష్ట్రాన్ని సొంత బిడ్డలా చూసుకుంటూ అన్నిట్లో ముందుండి మన సమస్య ఆయన సమస్యగా అనుకుంటూ ప్రతి సమస్యకి పరిష్కారం కల్పిస్తున్న మన కేసీఆర్ గారు కాబట్టి ఆయనకు ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కేసీఆర్, జై జై కేసీఆర్. ధన్యవాదాలు. కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. 40 సంవత్సరాల వెంకటయ్య అనే వ్యక్తి తన సొంత నివాసంలో బాత్రూంకి వెళ్లి కత్తితో తన గొంతు తానే కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో వాళ్ళు చూసి హుటాహుటిగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఆసుపత్రి వైద్యులు సరైన వైద్యం అందించడంతో వెంకటయ్య కోలుకోవడం జరిగింది. కుటుంబీకులు వివరాల ప్రకారం 2 నెలల క్రితం పెయింటర్ పనికి వెళ్లి కింద పడడంతో తనకు గాయాలయ్యాయి. అప్పటి నుంచి మతిస్థిమితం సరిగా లేనందున ఈ అఘాయిత్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ దాడులు నిర్వహించారు. అవినీతి తిమింగలాల అడ్రస్ గా మల్కాజ్గిరి పురపాలక సంఘం మారింది. ఈ అవినీతి ఏ స్థాయిలో ఉందంటే ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఇక్కడ ఏసీపీ రైడ్స్ జరుగుతున్నా ఇక్కడ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ సరిగ్గా పట్టించుకోకపోవడం. ఈరోజు జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సర్కిల్ నెంబర్ 28లో ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి మిర్జాలగూడలో వెంకటేశ్వర అపార్ట్మెంట్లో కొత్తగా నిర్మించుకున్నటువంటి 12 ఫ్లాట్స్, ఆ ఫ్లాట్ ఓనర్స్ ట్యాక్స్ అసెస్మెంట్ కోసం ఇక్కడ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ ట్యాక్స్ అసెస్మెంట్ చేయడం గురించి ఆ ప్రాంత ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు, అతని దగ్గర ప్రైవేట్ అసిస్టెంట్ అటెండర్గా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పెంటం దుర్గాదాస్ గారు మరియు అతని దగ్గర అటెండర్గా పనిచేస్తున్న ప్రైవేట్ పర్సన్ యాదగిరి గారు అక్కడ రిప్రజెంటేటివ్గా అపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్గా వచ్చిన బాలాజీ గారి వద్ద నుండి ఒక్కొక్క ఫ్లాట్కి 2,500 చొప్పున 12 ఫ్లాట్లు కలిపి 30,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. దాని మీద మాకు కంప్లైంట్ వచ్చిన మీదట ఈరోజు కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. మొత్తం విచారణ పూర్తయిన తర్వాత వారిని కోర్టుకు రిమాండ్ చేస్తాం. దీంట్లో భిక్షపతి పాత్ర ఇంతవరకు ఏమి తేలలేదండి. వాళ్ళు ఇప్పుడు విచారణలో భాగంగా తేలితే ఎవరి పేరు తేలినా కూడా వాళ్ళని కూడా తీసుకుంటారు. భిక్షపతి ఆ ప్రాంతానికి సంబంధించిన బిల్ కలెక్టర్. డిమాండ్ అడిగిన దాంట్లో మాత్రం వీళ్ళిద్దరు పాత్రే ఉంది. డబ్బులు ఇచ్చారా సార్? డబ్బులు ఇవ్వలేదండి. డిమాండ్ వరకే కేసు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన పురపాలక సంఘం బోధన్ పట్టణం సాలూరు గ్రామంలో బోనాల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. బి రాజేశ్వర్ పటేల్ ఇంటి నుండి బోనాలు ఎత్తుకొని పోతురాజు విన్యాసాలతో బాజా భజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లి పొలిమేర్లలో ఉన్న మహాలక్ష్మి పోచమ్మ ఊరడమ్మ వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బోధన్ ఎంపీపీ శ్రీమతి బుద్దే సావిత్రి రాజేశ్వర్ మాట్లాడుతూ సాలూరు గ్రామంతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంట మరియు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లకు మొక్కుకున్నానని అన్నారు. ఈ సంబరాల్లో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాలూరు గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మహిళా మనులందరూ కూడా భారీ ఎత్తున పండుగ నిర్వహించడం జరిగింది. మా గ్రామంకు అమ్మవారు బాగా చూడాలి, పాడి పంట పశువులకు అంతా క్షేమంగా ఉంచాలి, అదేవిధంగా వర్షాలు బాగా పడాలని మేము దేవుని మొక్కుంటా ఉన్నాం. అమ్మవారి కరుణతోని తప్పకుండా ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అమ్మ కరుణదయతోని
ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ భగవంతుడికి మరొకసారి ఈ మొత్తం నియోజకవర్గంలో బోధన మండలంలో కాకుండా బడుగు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతకై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన విద్యా నిరుపేద పిల్లల జీవితాలకు బంగారు బాట వేస్తుందని బాల్కొండ మండలంలోని జ్యోతిబాపులే బాలికల పాఠశాల ప్రధానోత్సవ ఉపాధ్యాయులు శేషరాజు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ విద్యలో భాగంగా కార్పొరేట్ చదువులకు ఏమాత్రం తీసిపోకుండా నిరుపేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థల భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. Then 44
బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు చాలా కృషి చేస్తున్నాడు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించాడు, వాటిని సక్సెస్గా నడిపిస్తున్నాడు. ఆ ఘనత మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి పైన ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమం స్థాపించింది కాబట్టి దాంట్లో ఈ ఒక కేజీ టు పీజీ భాగంలో ఈ బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు కార్పొరేట్ చదువు వాళ్ళకు చదివించలేక స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని అనుసరించి 1,00,000 తక్కువ ఆదాయం ఉన్న వారికే ఇందులో సీట్ దొరుకుతుంది. వాళ్ళకే ఈ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాఠశాలలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బలహీన వర్గాల గురుకుల పాఠశాలలో వీళ్ళకే అవకాశం ఉంటుంది, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకు కూడా ఇలా అవకాశం లేదు. కాబట్టి అందరూ చాలా బీదవారికి కావాలి, వాళ్ళు కార్పొరేట్ చదివే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ యొక్క పిల్లల అభ్యున్నతి కొరకు చాలా శక్తిగా కృషి చేస్తున్నారు. కాబట్టి గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం 119 పాఠశాలలు, ఈ సంవత్సరం మరో 119 పాఠశాలలు స్థాపించి సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. కాబట్టి దాన్ని మేమందరం సక్సెస్ చేయడానికి మా ప్రిన్సిపల్ అందరూ కూడా పిల్లలకు సకాలంలో మంచి నాణ్యమైన భోజనం, నాణ్యమైన చదువు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కృషి చేస్తున్నాం. దాంట్లో మేము సక్సెస్ అవుతున్నాం కూడా. ఇప్పటికే మా దగ్గర చాలామంది ఇక్కడ బోధన సిబ్బంది ఎంతమంది ఉన్నారు, బోధనేతర సిబ్బంది ఎంతమంది? బోధన సిబ్బంది 8 మంది ఉన్నారు, బోధన సిబ్బంది 8 మంది ఉన్నారు. ఇక్కడ మెన్యూ అంటే వారికి ఫుడ్ ఏ రకమైనటువంటి ఫుడ్ని రోజువారీగా అందిస్తారు? ప్రతిరోజు ఉదయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు తక్షణం చెల్లించాలని, లేనిచో మా సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్న రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ. జగిత్యాల జిల్లాలో సర్పంచ్ల ఆందోళన, పాత పద్ధతిలో చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్. మేడ్చల్ జిల్లా కుక్కట్పల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందని భర్త పోలీసులకు ఫిర్యాదు. కామారెడ్డి జిల్లాలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శాకంబరి అవతారం, వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.